ఫ్రెండ్స్, టీవీ కార్యక్రమాల్లో 20 ఏళ్లుగా సందడి చేస్తోంది అంకిత లోఖండే. కంగనా రనౌత్ దర్శకత్వంలో రూపొందిన 'మణికర్ణిక' చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో 4 సినిమాలు చేసింది. పాపులర్ టీవీ ప్రోగ్రామ్స్తో గతంలో ఉత్తమ నటిగా కూడా అవార్డులు గెలుచుకుంది. బాలీవుడ్లో ఇంత పాపులారిటీ ఉన్న మీరు టాలీవుడ్లోకి ఎందుకు అడుగుపెట్టలేదని ప్రశ్నిస్తే ఆమె నుంచి వచ్చిన సమాధానం అందరినీ షాక్కి గురిచేసింది. తెలుగు పరిశ్రమలో తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లు వెల్లడించింది. చిన్నతనం నుంచి హీరోయిన్ అవ్వాలనేది తన లక్ష్యమని, దీనికోసం ఎంతో ప్రయత్నించానని, ఓవైపు టీవీ కార్యక్రమాలు చేస్తూనే సినిమాలు కూడా ప్రయత్నించినట్టు అంకిత తెలిపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ నిర్మాత కొత్త సినిమా తీయబోతున్నట్లు తెలిసి హైదరాబాద్ వెళ్లానని, అక్కడ ఆడిషన్ కూడా నిర్వహించారని చెప్పింది. ఆడిషన్ పూర్తయి ముంబై వెళ్లిపోయిన తర్వాత తనకు ఒక ఫోన్ వచ్చిందని, అందులో తాను హీరోయిన్గా ఎంపికైనట్లు చెప్పారని, హైదరాబాద్ వచ్చి అగ్రిమెంట్పై సంతకం చేయమన్నారని పేర్కొంది. అంకిత ఇంకా ఏం చెప్పిందంటే, అంత సులువుగా తాను హీరోయిన్గా ఎంపికవుతాననేది నమ్మలేకపోయింది. వెంటనే అనుమానం వచ్చి తన అసిస్టెంట్తో పాటు హైదరాబాద్ వెళ్ళింది. నిర్మాత కార్యాలయానికి వెళ్ళగా ఒంటరిగా ప్రొడ్యూసర్ రూమ్కు వెళ్ళమని చెప్పారు. హీరోయిన్ అవ్వాలంటే కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని అంకితతో సదరు నిర్మాత అన్నారట. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలే. కాంప్రమైజ్ అనే మాటకు అర్థం తెలియలేదు. అయితే తానేం చేయాలి అనే విషయాన్ని అడిగింది. అందుకు ఆ నిర్మాత తనతో బెడ్ షేర్ చేసుకుంటే హీరోయిన్గా అవకాశం ఇస్తానన్నాడు. దీంతో షాక్ తిన్న అంకిత ఆ నిర్మాతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ముంబై వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్ తిరిగి వెళ్ళలేదు. బాలీవుడ్లోనే తనకు అవకాశాలు వస్తున్నాయని, టీవీ కార్యక్రమాలతో పాటు వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నట్లు చెప్పింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.